మనతో నాయకులు ఉన్నారు, వారిని అడిగిస్తున్నాం. సార్ ఎట్లా చూస్తారు, ఏంటి దాడిని ఎట్లా చూస్తారు? ఈరోజు అడుగడుగుల ఆంక్షలు పెడుతూ ఉన్నారు, ఆంక్షల్ని పటాపంచలు చేస్తూ జనం పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, ఎట్లా చూస్తారు? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన పరాకాష్ఠ దశకి చేరిందనడానికి నిదర్శనమే ఈ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కావచ్చు, అలాగే జోగి రమేష్ గారింటి మీద దాడి కావచ్చు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ అప్పనంగా 54 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు చేసే భూములు ఇవాళ రెగ్యులరైజ్ చేసుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ గీతం యూనివర్సిటీకి ఆ కార్యక్రమం కావచ్చు. ఇవాళ తిరుపతి లడ్డు మీద విషం జిమ్ముతూ ఇవాళ కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని డైవర్షన్ చేయడానికి కావచ్చు. వాళ్ళ సిట్ సుప్రీంకోర్టులో వాళ్ళ దర్యాప్తు రిపోర్ట్ ఇవ్వటం, వాళ్ళకు వ్యతిరేకంగా అది రావటం, ఎటువంటి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు దాంట్లో కలవలేదని చెప్పటం కావచ్చు. అలాగే చూస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన సొంత అధికారులను పెట్టుకుని క్లీన్ చిట్ ఇచ్చుకున్నాడో ఆయనకు సంబంధించినటువంటి వాటి మీద ఇవాళ దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి వాళ్ళ ఈడీ కేసులు వేయటం కావచ్చు. ఇవాళ ఇటువంటి కార్యక్రమాలన్నింటి ఇవాళ జనసేనకు సంబంధించి చూస్తే ఆ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అంతకుముందు తిరుపతికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. ఇటువంటి కార్యక్రమాలన్నిటి కూడా డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఇవాళ సిట్టు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సిట్టే వాళ్ళు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి విచారణ లేకుండా అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇవాళ తిరుపతి సంబంధించినటువంటి సాక్షాత్ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద కూడా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి ఇవాళ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇవాళ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తా ఉంటే, నిరసన ప్రదర్శన చేస్తా ఉంటే అడ్డుకునే భాగంలో భాగంగా ఇవాళ వాళ్ళు రాడ్లు కర్రలు తీసుకొచ్చి అంబటి రాంబాబు గారి మీద దాడి చేయబోయి అంబటి రాంబాబు గారిని దుర్మార్గంగా మాట్లాడింది కాక తిరుక్కోరారు ఒక మాట అన్నందుకు ఇవాళ వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఎత్తున ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉండటానికి ఓదార్చడానికి వస్తుంటే పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. అయినా జనం భారీ స్థాయిలో వచ్చారు, ఎట్లా చూడొచ్చు? ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఇంత దాడి జరిగి ఇళ్లలో ఆడవాళ్లను భయపెడితే నిన్న మళ్లీ ఈ యొక్క వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ మళ్లీ మేము వస్తాం కొడతామని చెప్తా ఉంది. ఇంతకన్నా దారుణమైన విషయం ఉందా? ఈ రాష్ట్రంలో ఏం చేయదలుచుకున్నారు మీరు? ఇంత ఘోరంగా ఇళ్ల మీదకి దాడి చేసి మహిళలు ఉన్నారని చూడకుండా దాడులు చేసి ఇళ్లు పగలగొట్టే కార్యక్రమం, ఇళ్లు తగలబెట్టే కార్యక్రమం, కార్లు తగలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటే మళ్లీ మేము వస్తామని చెప్తారా? ఇదే మీరు చెప్పే సంస్కృతి, మీరు నేర్పించే భాష ఇదే? ఒకటే చెప్తా ఉన్నాం, మేము అడిగేది జనం అంటే జగన్, జగన్ అంటే జనం. జనాలు ఎవరిని అడ్డుకట్ట వేయలేవు. జగన్ గారు వస్తుంటే చాలు జనాలు వస్తారు. వీళ్ళెవరిని మనం తీసుకురావాల్సిన అవసరం లేదు, లేదా వీళ్ళకి ఏమైనా వెహికల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడికి బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు, మీ అందరికీ నోటీసులు ఇచ్చారు, ఆంక్షలు పెట్టారు, అయినా జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా ఆగ్రహం కట్టలు తెంచుకుందా కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై? ఈ కూటమి ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటానికి ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు. ఎక్కడా కూడా ప్రభుత్వం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం, జనం అంటే జగన్. దాడుల మీద తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి దాడులు ఈ రాష్ట్ర చరిత్రలో జరగలేదు 40 సంవత్సరాలు. 8 గంటల పాటు రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం, 8 గంటల పాటు తాగి గంజాయి తాగిన వాళ్ళు, మందు తాగిన వాళ్ళు, రౌడీ షీటర్లను తీసుకొచ్చి ఈ విధంగా దాడి చేపిస్తారా? ఇది కరెక్టేనా? రాంబాబు గారు ఏదైనా పొరపాటు మాట నేను తప్పు మాట్లాడానని ఒప్పుకున్నాడు, లేదా ఆయన మీద కేసులు పెట్టండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. అంతేగాని ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా అన్యాయం. మీరు ఈ దాడిని ఎలా భావిస్తున్నారు? గవర్నమెంట్ స్పాన్సర్డ్ అటాక్ లా భావిస్తున్నారు? పూర్తిగా గవర్నమెంట్ స్పాన్సర్డ్
పూర్తిగా లోకేష్ చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో జరిగింది. లోకేష్ కనుసన్నల్లోనే ఈ దాడులన్నీ కూడా జరిగాయి. ఇక్కడ గాని జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాడి పూర్తిగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానిదే బాధ్యత. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకటే చెప్తున్నారు. పూర్తిగా ఆంక్షలు విధించిన పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం 10:30కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. కానీ ఇప్పటి వరకు గుంటూరు చేరుకోలేదు. ఏదైతే అంబటి రాంబాబు నివాసానికి చేరుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇదంతా కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహం అని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే గత 18 నెలల నుంచి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడం, చాలా మందిని జైలుకు పంపడం, అటాకులు చేయటం, పూర్తిగా రాక్షస పాలన కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడింది. అది మామూలు వ్యతిరేకత కాదు. ఆ వ్యతిరేకత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటనలో చూడొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డితో జనం నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గుంటూరు పట్టణంలోకి రాలేదు. ఇప్పటికే విఐపి రోడ్లో ఉన్నట్లు మనకు తెలుస్తోంది. పెద్ద ఎత్తున చుట్టుకుంట సర్కిల్లో కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలానే కలెక్టరేట్ దగ్గర కూడా తరలి వచ్చారు.